ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. స్నేహ, అన్నయ్య, ఏంటన్నయ్య? ఏం లేదు, అది ఏం లేదులే. స్నేహ, గంగకాని కనిపించిందా? తనని నిన్న నైట్ చూడడమే అన్నయ్య. ఎప్పుడూ ఎర్లీగా లేస్తుంది, కానీ ఇవాళ కనపడలేదు. మేబీ నిన్నందరూ కాస్త కోపడ్డారు కదా, బాగా ఫీల్ అయిందేమో అని. గంగ ఇంట్లో ఉందా లేదా? స్నేహ, ఒకసారి ప్రమీల గదిలో గంగ ఉందో లేదో వెళ్ళి చూడు. సరే అన్నయ్య. స్నేహ, పాల ప్యాకెట్స్ తీసావా? తీసి ఫ్రిడ్జ్ లో పెట్టాను వదినా. అన్నట్టు గంగ ఇంకా నిద్ర లేవలేదా? గంగ అసలు నా గదిలోకి రాలేదు. గెస్ట్ రూమ్ లో ఉందేమో, వెళ్ళి చూడు. స్నేహ, స్నేహ ఏమైంది? అన్నయ్య, గంగ ఇంట్లో లేదు. తన లగేజ్ కూడా కనిపించట్లేదు. అంటే గంగ వెళ్ళిపోయిందా? తను ఖచ్చితంగా వెళ్ళిపోయి ఉంటుంది. వెళ్లకుండా ఉండుంటే తను గంగెలా అవుతుంది? తనకెదుటి వాళ్ల మీద అభిమానమే కాదు, తనకి ఆత్మాభిమానం కూడా ఎక్కువే. అందుకే వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా తననే వెనుకేసుకొస్తున్నారేంటి మావయ్య గారు? తను వెళ్ళిపోయింది ఆత్మాభిమానంతో కాదు, తప్పు చేశాననే అవమానంతో వెళ్ళిపోయింది. చూడిష్కా, గంగ చేసింది తప్పు కావచ్చు, కానీ తను తప్పుడు మనిషి మాత్రం కాదు. నిజంగా తను తప్పు చేసుంటే దానికి లేనిపోని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఇక్కడే ఉండేది. తను ఏ తప్పు చేయలేదు కాబట్టే అలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. పైగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే తన ప్రాణాలకు ఎంత ప్రమాదమో తెలిసి కూడా వెళ్ళిపోయింది. తన ఆత్మాభిమానంతో వెళ్ళిపోయిందని చెప్పడానికి ఇంకేం కావాలి? తనది చిన్నపిల్లల మనస్తత్వం. మట్టిలో ఆడుకోవడం పిల్లలకు సంతోషాన్ని ఇస్తుంది, అందుకనే ఆడతారు. బట్టలు మురికవుతాయి, అమ్మ కొడుతుంది అనే ఆలోచనే ఉండదు. గంగ కూడా అంతే. తను సంతోషంగా ఉండడానికి, ఎదుటి వాళ్ళని సంతోషపెట్టడానికి ఏం చేయగలమని ఆలోచిస్తుందే తప్ప దానివల్ల జరిగే పరిణామాలను అంచనా వేయలేదు. నిజానికి తను ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అని నాకు ముందే అనిపించింది, కానీ నేను బయటకొచ్చి చూడలేదు. ఎందుకంటే నేను తనని ఓదార్చే ప్రయత్నం చేసినా కూడా అది కంటి తుడుపు చర్య అవుతుంది. ఎందుకంటే మీరంతా తనని ప్రశ్నించి, అనుమానించి, అవమానించి, నిందిస్తుంటే నేను తనకి సపోర్టుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చూడు రుద్రా, నేను తనకి సపోర్ట్ చేస్తే తన ద్వారా నువ్వు మీ పెద్దమ్మకి దగ్గర కావాలని చూస్తున్నావనేది నిజం చేసినట్టు అవుతుంది. నీ బాధకి, మీ పెద్దమ్మ అనుమానాలకి దేనికి సమాధానం చెప్పలేను. ఇవన్నీ ఆలోచించే మౌనంగా ఉండిపోయాను. ఒక చిన్న గిల్ట్తోనే తన ఎదుటకు వెళ్ళలేకపోయాను. ఇప్పుడు అనుకున్నట్టే తను వెళ్ళిపోయింది. ఎన్ని కుట్రలు చేసినా గంగ మీదున్న మంచి అభిప్రాయాన్ని మాత్రం పోగొట్టలేకపోతున్నావు. వాట్ ఎవర్ బ్రో, తనతో ఇంట్లో నుంచి పంపించేశాం కదా, రిలాక్స్. గంగ ఎక్కడున్నా సరే క్షేమంగా ఉండాలని కోరుకోవడమే తప్ప మరేమీ చేయలేం. కల్మషం లేని తన మంచి మనసుకి మంచే జరగాలి.
నేను అశోక్ నగర్ ఎస్ఐని రుద్ర గారు. చెప్పండి ఎస్ఐ గారు. అది మా కస్టడీలో ఉన్న సైదులు స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు సార్. మీరు కేర్ఫుల్గా ఉండండి. మళ్ళీ హత్య ప్రయత్నం చేసినా చేస్తారు సార్. ఏ ప్రమాదమైనా సరే నన్ను దాటే తన దగ్గరికి రావాలి. నువ్వు అనాలోచితంగా చేసిన పని వల్ల నేను కూడా ఈరోజు నిందపడాల్సి వచ్చింది. You are completely hopeless and useless. తాగుబోతు చచ్చినోడా, కళ్ళు కనబడట్లేదా? పసుపు కుంకాలు నేల పాలు చేసినావు. ఏటే నోరు లేస్తుంది? బోర్డు పసుపు కుంకాల కింద పడ్డా దానికి నీ పసుపు కుంకాల కారణం నందెడతావా? నేను అనేవాడిని ఉన్నాను కాబట్టి నువ్వు ఇంకా సుమంగళిగా ఉన్నావు. నేను నీ పతి దేవుణ్ణి ఏడనుకున్నావు? నువ్వు దేవునివి కాదు, మా పట్ల రాక్షసునివి. నేను సుమంగలిగా ఉండడం కాదు, నా కూతురు సుఖంగా ఉండడం కోసం నువ్వు లేకుండా పోయినా నాకే బాధ ఉండదు. ఎంత మాట అన్నావే? అంటే నన్ను చచ్చిపో అని డైరెక్ట్ గా అనేసావా? ఏటైపోయినది నా దేశానికి? మొగుడినిట్ట తీసి పడేస్తే నాలాంటి మొగుడు మగాడు ఎట్టా బతుకుతాడే? నేను తాగి చచ్చిపోతాను. అయితే పోయి తాగి సావు. పోతా, ఇంకొక ఆర్డర్ తాగుతా. ఛీ, సిగ్గులేని బతుకు. రుద్ర సార్ వచ్చారా? హాయ్ గారు. అయ్యా అయ్యా రండి రండి అయ్యా. అయ్యా కూసోండి, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. కూసోండి అయ్యా. ఇంకా టిఫిన్లు భోజనాలు టీలు కూడా ఎత్తవే? ఎంత చక్కగా మర్యాద చేసేస్తున్నావు.